Hi, good morning. This is Indruja. Welcome to Business Breakfast. దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా 3 రోజులు నష్టాలు ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి 28 పైసలు తగ్గి 96.53 వద్ద ముగిసింది. బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర 3% పెరిగి $93.80 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్షియల్ షేర్లలో భారీ అమ్మకాలు సూచీలపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. దీంతో సెన్సెక్స్ 715.06 పాయింట్లు పడిపోయి 76,755 వద్ద ముగియగా నిఫ్టీ 191.45 పాయింట్లు క్షీణించి 23,996 వద్ద ముగిశాయి. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ఎన్టీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. రియాలిటీ, మీడియా, ఐటీ రంగాలు అత్యధికంగా పడిపోగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫార్మా రంగాలు కూడా బలహీనంగా కనిపించాయి. ఈ నష్టాలతో మదుపర్లు ఒక రోజులో సుమారు 4.24 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. ఫలితంగా బీఎస్ఈ మార్కెట్ విలువ 484.29 లక్షల కోట్ల నుంచి 480.05 లక్షల కోట్లకు పడిపోయింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $95 పైగా చేరడం, రూపాయి బలహీనపడటం, అమెరికా దిగుమతి జనరిక్ ఔషధాలపై ప్రతిపాదిత సుంకాల పెట్టుబడిదారుల సెంటిమెంట్ను ఎక్కువ ప్రభావితం చేశాయని నిపుణులు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రీటైల్ ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ఈ పతనం తాత్కాలికమేనా లేక మరింత కరెక్షన్కు సంకేతమా? భౌగోళిక ఉద్రిక్తతలు, విదేశీ పెట్టుబడిదారులు ఉపసంహరణ, కార్పొరేట్ ఫలితాలు ఇవన్నీ మార్కెట్పై ఎంత ప్రభావం చూపనున్నాయి? ఇక ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి నరసింగరావు గారు, బిజినెస్ అనలిస్ట్, పార్టిసిపేట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వైకే టీవీ వ్యూవర్స్. రైట్ సార్, కీలక అంశాలపై ఈరోజు మనతో సార్ వరుసగా మార్కెట్ నష్టాల్లో ముగియడానికి ప్రధాన కారణం ఏంటి సార్? అంతర్జాతీయ ఉద్రిక్తతల లేక దేశీయ అంశాల? రెండు అంశాలు కూడా మనకి కీలకంగా నిన్న వ్యవహరించడం జరిగింది. ఎస్పెషలీ వస్తున్నటువంటి క్వార్టర్లీ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో క్వార్టర్లీ రిజల్ట్స్తో పాటు దేశీయ ఇన్స్టిట్యూషన్ డిఐఎస్ ఎవరైతే అంటామో వాళ్ళు కూడా నిన్న సెల్లింగ్ సైడ్ ఉండడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ కూడా నిన్న సెల్లింగ్ సైడ్ ఉన్నారని చెప్పేసి అని మన క్యాష్ మార్కెట్ తాలూకా డేటా బట్టి చూస్తే కనుక అర్థమవుతున్నది. అండ్ అట్ ద సేమ్ టైం క్రూడ్ ఆయిల్ కూడా ఏంటంటే నిన్న సిగ్నిఫికెంట్గా పెరగడం అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ద బ్యాడ్ న్యూస్ కంటే ఇండియన్ మార్కెట్స్లో కాస్త పడడానికి రీజన్ అని చెప్పేసి అని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ డెరివేటివ్స్ పరంగా చూసుకున్నా కూడా ఎఫ్ఐఎస్ మళ్ళీ షార్ట్ సైడ్ అనేటువంటిది బిల్టప్ చేయడం జరిగింది. షార్ట్ సైడ్ మాత్రమే కాకుండా హయ్యర్ సైడ్ కాల్ రేటింగ్ ఏదైతే ఉందో 24,000 కాల్ ఆప్షన్స్, 24,100 కాల్ ఆప్షన్స్లో, అండ్ దట్టు ఇప్పుడు ఏదంటే ఎక్స్పైరీ వీక్ కాబట్టి 28 జూలై ఎక్స్పైరీ ఉంది కాబట్టి సో డెరివేటివ్స్ రోల్ ఓవర్స్ అనేటువంటివి కూడా సిగ్నిఫికెంట్గా పికప్ అవడం అనేటువంటిది చూస్తున్నాం మనం. రైట్, అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు భారత్ స్టాక్ మార్కెట్పై ఎంతకాలం ప్రభావం చూపే అవకాశం ఉందంటారు సార్? సో ఆ అన్సర్టనిటీ ఏదైతే ఉందో, సో అన్సర్టనిటీ చాలా క్రూషియల్గా ప్లే చేస్తూ ఉంటుంది మనకి. సో మార్కెట్స్ పెరగకపోవడానికి కూడా మేజర్ రీజన్ అదే. ఇప్పుడు మార్కెట్లు పడడానికి ఏంటంటే నో గుడ్ న్యూస్ ఈజ్ ఎ బ్యాడ్ న్యూస్ అన్నట్టుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందులోకి ఏంటంటే ఇప్పుడు అమెరికా వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంటుందా లేదా అనేటువంటిది, లేకపోతే వాళ్ళు ఏమైనా తగ్గించే అవకాశం ఉందా లేదా అనేటువంటిది ఇప్పుడు ఏదైతే ఉందో, సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు మార్కెట్స్ అనేటువంటి పొజిషన్ అవుతున్నాయి. కాబట్టి మనకి ఇప్పుడు ఉన్నటువంటి డాలర్ ఇండెక్స్ కావచ్చు, డాలర్తో పాటు ప్రెషియస్ మెటల్స్ అనేటువంటి పెరగడం జరుగుతున్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ నిన్న మొన్న చూస్తే కనుక గోల్డ్ అండ్ సిల్వర్ కూడా కాస్త బయింగ్ అనేటువంటి చూడడం జరిగింది. సో మనీ అనేటువంటిది కొంత సేఫ్టీ అసెట్స్ వైపు మూవ్ ఆన్ అవుతున్నది అని చెప్పేసి అని క్లియర్ కట్. అంటే రిస్క్ ఆఫ్ ట్రేడ్ ఏదైతే ఉందో, సో రిస్క్ ఆఫ్ ట్రేడ్ నుంచి రిస్క్ ఆన్ ట్రేడ్ ఏదైతే ఉందో, సో అది కొంతవరకు నలిఫై అయిపోయి రిస్క్ ఆఫ్ ట్రేడ్ వైపు మూవ్ అవుతున్నది మనీ అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి లార్జ్ క్యాప్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎందుకు పెరిగింది? ఒకటి ఏమంటే ఇవన్నీ కూడా మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టుగా లార్జ్ క్యాప్ లోనే ఎఫ్ఐఎస్ తాలూకా హోల్డింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో హోల్డింగ్స్ అనేటువంటి వాళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి సో ఒక క్లియర్ కట్ డైవర్జెన్స్ అనేది మనకు కనబడుతుంది. ఇన్ఫాక్ట్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఇండైసెస్ చూస్తే ఆల్మోస్ట్ నియర్ టు ఆల్ టైమ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. బట్ వేరేస్ మన లార్జ్ క్యాప్ ఇండైసెస్ ఏవైతే ఉన్నాయో, సో నిఫ్టీ అయితే కనుక నోవేర్ నియర్ హైస్. సో ఎఫ్ఐఎస్ హోల్డింగ్స్ ఉన్నటువంటి స్టాక్స్లో క్లియర్ కట్గా సెల్లింగ్ ప్రెషర్ అనేటువంటిది మనకు కనబడుతున్నది కాబట్టి సో నిఫ్టీ మీద కూడా ఆ ప్రెషర్ అనేటువంటిది మనకు క్లియర్ కట్గా తెలుస్తున్నది. ఇన్ఫాక్ట్ ఐటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, సో మన ఏఐ తాలూకా భూమికి అవి తట్టుకోగలుగుతున్నాయా లేవా అనేటువంటిది ఒక క్లియర్ కట్ ఇండికేషన్ కింద వచ్చినప్పుడు ఏంటంటే స్పెసిఫిక్ డిపార్ట్మెంట్స్ ఫామ్ అవుతున్నాయని చెప్పేసి అని పాజిటివ్ న్యూస్ ఇవ్వడంతో ఐటీ స్టాక్స్లో కొంతవరకు ఒక రేంజ్ బౌండ్ మూవ్మెంట్ అనేటువంటిది రావడం జరిగింది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాల
ప్రకారం బ్యాంకింగ్ స్టాక్స్ లో కొంతవరకు ప్రెషర్ అనేటువంటిది బిల్డప్ అవుతున్నది. ఇన్ఫాక్ట్ నిన్న వచ్చినటువంటి ఇండస్ ఇండ్ బ్యాంక్ తాలూకా రిజల్ట్స్ కావచ్చు, లేదంటే దానికి ముందు రోజు వచ్చినటువంటి బంధన్ బ్యాంక్ తాలూకా రిజల్ట్స్ కావచ్చు, దానికి ముందు వచ్చినటువంటి ఏయూ బ్యాంక్ తాలూకా రిజల్ట్స్ కావచ్చు, ఇవి యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, కోటక్ బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే వావ్ సర్ప్రైజింగ్ రిజల్ట్స్ అనేటువంటివి ఎక్కడ డెలివర్ చేయకపోవడంతో ఏంటంటే బ్యాంకింగ్ స్టాక్స్ లో కొంతవరకు ప్రెషర్ అనేటువంటిది క్లియర్ కట్ గా బిల్డప్ అవుతున్నది. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇప్పుడు మనకి ఏంటంటే ఇన్ఫ్లేషన్, మొన్న వచ్చినటువంటి ఇన్ఫ్లేషన్ తాలూకా రీడింగ్ ఏదైతే ఉందో, సో ఆర్బీఐ 4% కన్నా పైన ఏదైతే 4.3% దగ్గర ఇన్ఫ్లేషన్ అనేటువంటిది రావడం జరిగింది. అండ్ ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మాన్సూన్ డెఫిసిట్ అయితే కనుక క్లియర్ కట్ గా కనబడుతుంది. ఇంకా చాలా ప్రాంతాల్లో వర్షాభావం అనేటువంటిది ఇంకా రాలేదు. సో ఆల్మోస్ట్ 20% డెఫిసిట్ అయితే కనుక యాజ్ ఆన్ టుడే ఇంకా ఇప్పటికీ మాన్సూన్ డెఫిసిట్ అయితే క్లియర్ కట్ గా కనబడుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇన్ఫాక్ట్ మనం చెప్పాల్సి వచ్చినప్పుడు అయితే కనుక ఈ ఫెర్టిలైజర్స్ తాలూకా షార్టేజ్ కానీ అండ్ ప్రైసెస్ ఏవైతే ఇంకా షూటప్ అవుతున్నాయో, సో ఇవన్నీ మనకి క్లియర్ కట్ గా ఇన్ఫ్లేషన్ మీద ప్రభావం చూపించేటువంటి అంశాలు కాబట్టి, సో రాబోయే రోజుల్లో ఆర్బీఐకి ఉండేటువంటి సిచ్యువేషన్ కాస్త టైటన్ అవుతుందా అనేటువంటి ఇంపాక్ట్ కూడా మనకి బిల్డప్ అవుతున్నది కాబట్టి, సో ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద కాస్త ఇంపాక్ట్ అనేటువంటి చూపిస్తుంది. రైట్. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అమ్మకాలు కొనసాగిస్తే మార్కెట్పై ఎలాంటి ప్రభావం ఉంటుంది? సో వీళ్ళకి ఉన్నటువంటిది ఏంటంటే మోస్ట్ లార్జ్ క్యాప్ ఫేసింగ్ ఉన్నటువంటి స్టాక్స్ లో వీళ్ళ తాలూకా పొజిషనింగ్ ఎక్కువ ఉంది కాబట్టి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో వాళ్ళ హోల్డింగ్ పర్సంటేజ్ అనేటువంటిది తక్కువ ఉంది కాబట్టి, సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో సిగ్నిఫికెంట్ కరెక్షన్స్ అనేటువంటివి కనబడకపోవచ్చు. మేబీ లైక్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్స్ అండ్ సెక్టర్ స్పెసిఫిక్ యాక్షన్స్ అయితే చూసేటువంటి అవకాశం ఉంటుంది కానీ, బట్ లార్జ్ క్యాప్ లో ప్రెషర్ అయితే కనుక క్లియర్ కట్ గా బిల్డప్ అవుతున్నది. ఎస్పెషలీ 92% ఆఫ్ ది ఇండెక్స్ లో అయితే కనుక ఎఫ్ఐఎస్ షార్ట్ లో ఉన్నారని చెప్పేసి మనకు క్లియర్ కట్ గా డేటా పరంగా తెలుస్తుంది. ఓన్లీ 8% అనేటువంటిది లాంగ్స్ బిల్డప్ అవుతున్నాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ లో సిస్టమ్ లో షార్ట్స్ ఉండడం మంచిదే. ఏదైనా కాస్త పాజిటివ్ న్యూస్ వచ్చినా కూడా మార్కెట్ లో షార్ప్ ర్యాలీ కింద ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ ఇప్పుడు మన హెచ్ఎన్ఐ ట్రేడర్స్ కావచ్చు, లేదంటే ప్రొపరేటరీ ట్రేడర్స్ కావచ్చు, రిటైల్ ట్రేడర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎఫ్ఐఎస్ ని కౌంటర్ చేస్తూ లాంగ్ సైడ్ ఉన్నారు మార్కెట్. సో ఈ లాంగ్ సైడ్ ఉండడం ఏమవుతుంది అంటే కనుక ఆల్మోస్ట్ 23,800 23,700 లెవెల్స్ లో అంతకుముందు మనం మాట్లాడుకున్నటువంటి సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో 50 days మూవింగ్ యావరేజ్ కావచ్చు, లేదంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి సపోర్ట్ రేంజెస్ ఏవైతే ఉన్నాయో, సో 23,700 23,800 చాలా క్రూషియల్ గా వాచ్ చేయాల్సినటువంటి లెవెల్స్ కింద మనం చెప్తాము. అవి ఎంత ఫాస్ట్ గా బ్రేక్ అవుతాయి, లేదంటే ఎంత వరకు హోల్డ్ అవుతాయి అనేటువంటి చాలా క్రూషియల్ అవుతుంది. అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ అయితే కనుక 24,100 అండ్ 24,200 ఎస్పెషలీ ఈ సిరీస్ కి అయితే కనుక హైయెస్ట్ ఆప్షన్ రేటింగ్ కింద మనకు కనబడుతుంది కాబట్టి, సో ఆ లెవెల్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది మనకి. రైట్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కి రీటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు కొనసాగించాలంటారా, లేకపోతే వేచి ఉండాలంటారా? సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఎస్ఐపీస్ ఏవైతే ఉన్నాయో ఎస్ఐపీస్ ని కంటిన్యూ చేయమని చెప్తుంటాము. ఎందుకంటే రాబోయే రోజుల్లో మార్కెట్స్ అనేటువంటివి ఒకవేళ పడినా కూడా వాళ్ళకి ఎక్కువ యూనిట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎస్ఐపీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం షార్ప్ డిప్స్ ఏమైనా ఉంటే కనుక, ఏదైనా రోజు మార్కెట్ ఒక 2% 3% లాంటివి డిక్లైన్స్ ఏమైనా ఉంటే కనుక, ఆ రోజుల్లో లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటే కనుక దట్ వుడ్ బి బెస్ట్. కొంతమంది ప్రొఫెషనల్ డెరివేటివ్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే కనుక ఆబ్వియస్లీ వాళ్ళు కవర్డ్ కాల్స్ లాంటివి ప్రిపేర్ చేసుకుంటే కనుక పోర్ట్ఫోలియోస్ ని కొంతవరకు హెడ్జ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, ఈ పతనాన్ని బయింగ్ ఆపర్చునిటీగా చూడొచ్చా, లేక మరింత కరెక్షన్ వచ్చే అవకాశం ఉందంటారా? సో స్టాక్ స్పెసిఫిక్ అండ్ సెక్టార్ స్పెసిఫిక్ ఆపర్చునిటీస్ అయితే కనుక ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటాయి. అండ్ అటు ఇప్పుడు ఏంటంటే మనం క్వార్టర్లీ రిజల్ట్స్ దీంట్లో ఉన్నాం కాబట్టి, సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ నాట్ అ బై రికమెండేషన్, జస్ట్ అబ్జర్వేషన్. నిన్న బజాజ్ ఆటో పెరగడం జరిగింది, అట్ ద సేమ్ టైం బంధన్ బ్యాంక్ పడడం జరిగింది. దానికి ముందు రోజు సో సెలెక్ట్ స్టాక్స్ లో ఇప్పుడు ఏంటంటే ఎఫ్ఎంసీజీ కౌంటర్స్ లో కొంతవరకు స్ట్రెంత్ అనేటువంటిది కనబడుతుంది. ఫార్మా కౌంటర్స్ లో దో నిన్న బ్యాడ్ న్యూస్ వచ్చినా కూడా ఏంటంటే కొంతవరకు స్ట్రెంత్ అనేటువంటిది క్లియర్ కట్ గా దాంట్లో కనబడుతుంది. గ్లోబల్ గా మెటల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి కాబట్టి, సో మెటల్ స్టాక్స్ లో కొంతవరకు రెసిలియన్స్ అనేటువంటిది క్లియర్ కట్ గా కనబడుతుంది కాబట్టి, సో స్టాక్ స్పెసిఫిక్ అండ్ సెక్టార్ స్పెసిఫిక్ ఆపర్చునిటీస్ ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటాయి కాబట్టి, సో ఎస్పెషలీ ఈ టైప్ ఆఫ్ వస్తున్నటువంటి రిజల్ట్స్ కి తగ్గట్టుగా సెక్టర్ లో స్ట్రెంత్ ఉంది అంటే కనుక దే కెన్ ట్రై టు కీప్ ఇన్వెస్టింగ్ ఇన్ టు దోస్ సార్ట్ ఆఫ్ సెక్టర్స్. రైట్. రాబోయే కంపెనీల త్రైమాసిక ఫలితాలు మార్కెట్ దిశను మార్చగలవంటారు సార్. ఏ రంగాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి? ఒకటి, ఇప్పటికి ఆల్రెడీ ఫైనాన్షియల్స్ దగ్గర నుంచి వస్తున్నటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో మరి అంత ఆశాజనకంగా లేవు. ఎస్పెషలీ ప్రైవేట్ బ్యాంక్స్ తాలూకా పర్ఫార్మెన్స్ అనేటువంటి చాలా క్రూషియల్ గా మారింది కాబట్టి, అందులోకి ఏంటంటే బ్యాంక్స్ తాలూకా వెయిటేజెస్ మన ఇండెక్స్ మీద చాలా ఎక్కువ ఉంది.
ప్రైవేట్ బ్యాంక్స్ తాలూకా వెయిటేజ్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 35 to 40% ఆఫ్ ద నిఫ్టీలో వెయిటేజ్ అదే ఉంది కాబట్టి సో ఈ బ్యాంకింగ్ తాలూకా రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో మరీ అంత పాజిటివ్గా రాలేదు కాబట్టి ఎంతవరకు కౌంటర్ కాబట్టి సో మార్కెట్స్ పెద్దగా పడకపోవడానికి కూడా మేజర్ రీజన్ అది. ఒకవేళ ఐటీ నుంచి కూడా సపోర్ట్ లేకపోతే కనుక నిఫ్టీ వుడ్ హ్యావ్ బీన్ ఎట్ 23,000 లెవెల్స్. సో ఇన్ఫ్యాక్ట్ రిలయన్స్ తాలూకా సపోర్ట్ కావచ్చు, ఎల్ఎన్టీ అండ్ ఐటీసీ మిగతా మేజర్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ తాలూకా సపోర్ట్ ఒకవేళ లేకపోయి ఉంటే కనుక ఇప్పటికి నిఫ్టీ వుడ్ బి ఎట్ 23,000 లెవెల్స్. అంటే ఈ రోజు ఉన్నటువంటి 23,800 23,900 లెవెల్స్లో కాకుండా ఇంకొక 800 పాయింట్స్ కింద ఉండేవాళ్ళు. వీటి నుంచి సపోర్ట్ వస్తున్నది కాబట్టి ఇట్ ఈస్ అ మిక్స్డ్ ట్రెండ్. బట్ సెక్టర్ పరంగా చూసుకునేటప్పుడు అయితే కనుక సెక్టర్ స్పెసిఫిక్ ఆపర్చునిటీస్ అయితే కనుక క్లియర్ కట్గా ఎమర్జ్ అవుతున్నాయి మనకి. ఒకటి ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉన్నాయో సో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఎస్పెషలీ లోన్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కాస్త పాజిటివిటీ అనేటువంటి చూస్తున్నాము. అండ్ ఆటో స్టాక్స్లో కూడా స్టాక్ స్పెసిఫిక్ రిజల్ట్స్ అనేటువంటివి బ్రహ్మాండంగా రావడం జరుగుతున్నది కాబట్టి సో నిన్న కూడా ఒక వన్ ఆఫ్ ది ఆటో మేజర్ అనౌన్స్ చేసినటువంటి రిజల్ట్స్లో చూస్తే అది ఇచ్చినటువంటి సపోర్ట్ చూస్తే కనుక వన్ ఆఫ్ ద లీడింగ్ గెయినర్ కింద ఉండడం జరిగింది. సో ఆల్ దీస్ సార్ట్ ఆఫ్ సెక్టర్ స్పెసిఫిక్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి అటువంటి వాటిని ఐడెంటిఫై చేసుకొని దెన్ వీ కెన్ ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ టు దెమ్. రైట్, బ్యాంకింగ్, ఐటీ, రిలయన్స్ వంటి హెవీ వెయిట్ రంగాలు కోలుకోకపోతే మార్కెట్ కొత్త గరిష్టాలు తాకడం కష్టమేనంటారా? గరిష్టాల కన్నా ముందు కనిష్టాలు తాకుండా ఉంటే కనుక బుల్ మార్కెట్ ఇన్వెస్టర్స్కి మంచిదని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆల్రెడీ కమోడిటీస్లో ఏవైతే ఉన్నాయో ఎస్పెషలీ క్రూడ్ ఆయిల్ అయితే కనుక ఆల్మోస్ట్ 40% ర్యాలీ కింద నుంచి చూడడం జరిగింది. కొన్ని కమోడిటీస్ అయితే కనుక 10 to 15% కైండ్ ఆఫ్ ర్యాలీస్ ఈ ఒక్క జూలై మంత్లోనే చూసాం మనం. అండ్ అట్ ద సేమ్ టైం గోల్డ్లో కూడా కొంత రెస్పెక్ట్ అనేటువంటిది కనబడుతుంది. సో ఇప్పుడు మనం రిస్క్ ఆఫ్ ట్రేడ్లోకి మూవ్ అవుతున్నారు అని చెప్పేసి మనం ఇందాక మాట్లాడుకున్నాం కాబట్టి ఒకవేళ రిస్క్ ఆన్ కనుక కంప్లీట్గా లేదు అంటే ఫ్రెష్ బయింగ్ అనేటువంటిది రావట్లేదు అనుకునేటప్పుడు అయితే కనుక సో ప్రస్తుతానికి 24,500, 24,600 or 25,000 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషలీ నియర్ టర్మ్ టాప్ కింద మనం వ్యవహరించవచ్చు. అన్లెస్ ఒక బ్లాక్ బస్టర్ సర్ప్రైజ్ వస్తేనే కానీ ఈ లెవెల్స్ అనేటువంటి బ్రీచ్ అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి సో నియర్ టర్మ్కి అయితే 24,500 నుంచి 25,000 లెవెల్స్ క్యాన్ బి ది ఇమీడియట్ రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్కి వచ్చేటప్పుడు అయితే కనుక 23,800 కనుక ఒకవేళ హోల్డ్ ఆన్ అవ్వకపోతే 23,000 లెవెల్స్కి కనిష్ట స్థాయి లెవెల్స్ చూసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక పక్క క్రూడ్ ఆయిల్ ఎలా అయితే కనుక పెరుగుకుంటూ వెళ్తున్నదో సో దానికి ఆపోజిట్ ట్రెండ్లో ఏంటి అంటే కనుక ఈక్విటీస్లో లోస్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈస్ ద మేజర్ ట్రెండ్ విచ్ వీఆర్ లైక్లీ టు అబ్జర్వ్. సో న్యూ హైస్ రావడం కన్నా కూడా ఫ్రెష్ లోస్ చేయకుండా ఉంటే కనుక ఎస్పెషల్లీ షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి దట్ వుడ్ బి అ పాజిటివ్ ఇంపాక్ట్ ఫర్ దెమ్ అని చెప్పేసి చెప్పొచ్చు. రైట్ సార్, రాబోయే వారం మార్కెట్కు ప్రధాన ట్రిగ్గర్లు ఏమిటి? పెట్టుబడిదారులు ఏ సూచీలను, ఏ పరిణామాలను నిశితంగా గమనించాలి? ఒకటి గ్లోబల్ పరంగా చూసుకునేటప్పుడైతే కనుక యుఎస్ ఎఫ్ఓఎంసీ తాలూకా ప్రైజెస్ డిక్టేషన్ కావచ్చు, తర్వాత మన యుఎస్ డాలర్ ఇండెక్స్ ఏదైతే ఉందో సో డాలర్ ఇండెక్స్ తాలూకా మూవ్మెంట్ కావచ్చు, యుఎస్ అంటే ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ఏవైతే చూస్తున్నామో అది వన్ ఆఫ్ ద క్రూషియల్ పాయింట్ కింద మనం అబ్జర్వ్ చేస్తున్నాము. అండ్ క్రూడ్ ఆయిల్ తాలూకా ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రూషియల్గా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అంటే ఇంటర్నేషనల్ పరంగా చూసుకునేటప్పుడు. డొమెస్టిక్ పరంగా వచ్చేటప్పుడు అయితే కనుక జూలై సిరీస్ తాలూకా ఎక్స్పైరీస్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషలీ నిఫ్టీకి కావచ్చు, సెన్సెక్స్కి కావచ్చు, సో నెక్స్ట్ వీక్ అంతా కూడా పొజిషన్స్ అన్ని కూడా రోల్ ఓవర్ చేస్తూ ఉంటారు కాబట్టి రోల్ ఓవర్స్ ఎంతవరకు అవుతున్నాయి అనేటువంటి చాలా క్రూషియల్గా చూస్తాము. ఎఫ్ఐఎస్ తాలూకా లాంగ్ షార్ట్ పొజిషనింగ్ ఏదైతే ఉందో సో 92% ఆఫ్ దేమ్ దే ఆర్ ఆన్ ద షార్ట్ సైడ్. అండ్ అట్ ద సేమ్ టైం క్యాష్ మార్కెట్లో కూడా వాళ్ళ అమ్మకాలు అనేటువంటి క్లియర్ కట్గా చూస్తున్నాం కాబట్టి సో దీస్ కెన్ బి ద మేజర్ డ్రైవింగ్ ఫ్యాక్టర్స్. వీటితో పాటు ఏంటంటే మనం మాట్లాడుకున్నటువంటి మాన్సూన్ తాలూకా ఇంపాక్ట్ కావచ్చు, లేదంటే క్వార్టర్లీ రిజల్ట్స్ ఏవైతే ప్లే అవుతున్నాయో సో దీస్ కెన్ బి వన్ మోర్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ అవర్ మార్కెట్స్. రైట్ సార్, ఇలాంటి సమయంలో చిన్న పెట్టుబడిదారులు ఏం చేయాలి సార్? ఒకటి ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో సో దే హ్యావ్ టు మేనేజ్ దర్ పోర్ట్ఫోలియో, లాంగ్ షార్ట్ మెయింటైన్ చేసుకోవడం అనేటువంటిది చాలా క్రూషియల్గా ఉంటుంది. సో డెరివేటివ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో సో కొంతవరకు స్లైట్లీ బేరిష్ కైండ్ ఆఫ్ స్టాన్సెస్ అనేటువంటివి తీసుకుంటూ ఒకవేళ క్రూషియల్ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే కనుక వాటిని పుట్స్తో హెడ్ చేసుకోవడానికి ట్రై చేసుకోవడం మంచిది. సో ట్రేడర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదే ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక కోర్ అసెట్ అలొకేషన్ ఏదైతే ఉంటుందో అసెట్ అలొకేషన్ని ఒకసారి రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రస్తుతానికి. ఎందుకంటే ఈ గోల్డ్ అనేటువంటిది కావచ్చు, సిల్వర్ అనేటువంటిది కావచ్చు కాస్త పాజిటివ్ మొమెంటం అనేటువంటిది బిల్డ్ అవుతున్నది. అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయి 210, 220 ఎస్పెషల్లీ సిల్వర్ కానీ ఆర్ గోల్డ్కి వచ్చేటప్పుడు అయితే కనుక 135, 140 లెవెల్స్ మనం ఏవైతే చూసామో అవి సపోర్ట్ కింద యాక్ట్ అవుతున్నాయి కాబట్టి. అండ్ అట్ ద సేమ్ టైం
మిడ్ క్యాప్ ఇండైసెస్ ఏవైతే ఉన్నాయో ఆల్ టైమ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ తాలూకా అసెట్ అలొకేషన్ ఏదైతే ఉందో ఒకసారి రివ్యూ చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్. వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానర్తోనో ఫైనాన్షియల్ అడ్వైజర్తోనో కూర్చొని వాళ్ళ గోల్స్కి అనుగుణంగా రివ్యూ చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మన సైడ్ నుంచి మనం ఒకవేళ రిటైల్ ఇన్వెస్టర్స్ చెప్పాల్సి వస్తే ఎస్ఐపీస్ని అయితే కనుక స్టాప్ చేయమని మనం చెప్పము. ఎట్ ద సేమ్ టైం లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా మార్కెట్ క్రాషెస్ లాంటివి ఆపర్చునిటీస్ ఉంటే కనుక వాటిలో లంసమ్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటే కనుక బెస్ట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, విదేశీ ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి సార్? డబ్బు వెనక్కి తీసుకుంటున్నారా? సో వాళ్ళకి ఏంటంటే మేజర్గా డాలర్తో పోలిస్తే కనుక రూపీ తాలూకా వీక్నెస్ అనేటువంటిది వాళ్ళ ప్రాఫిట్స్కి క్లియర్ కట్గా ఇంపాక్ట్ అవుతున్నది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కూడా లాస్ట్ 2 years నుంచి మనీ చేయట్లేదు కాబట్టి గ్లోబల్గా కంట్రీస్ ఎలొకేషన్ ఏవైతే ఉన్నాయో కంట్రీస్ తాలూకా ఎలొకేషన్ వైపు కాస్త అండర్ వెయిట్ అనేటువంటిది క్లియర్ కట్గా ఇండియా మీద కనబడుతున్నదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ డెరివేటివ్స్ పొజిషనింగ్ కూడా చూస్తే కనుక 92% ఆఫ్ ద షార్ట్స్ ఏవైతే ఇక్కడ మనకి బిల్డప్ అవుతున్నాయో సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే గిఫ్ట్ నిఫ్టీ వైపు మోస్ట్ ఆఫ్ ద వాల్యూమ్స్ అనేటువంటివి మూవ్ అవుతున్నాయి కాబట్టి సో అక్కడ ఉన్నటువంటి దానికి ఇక్కడ ఉన్నటువంటి దానికి టెక్నికల్ లెవెల్స్ చూసుకుంటే కనుక 23,800 వుడ్ బి ద మేజర్ లెవెల్. ఒకవేళ అది కానీ బ్రీచ్ అయితే కనుక FIIs మే గో అగ్రెసివ్ ఆన్ ది ట్రెండింగ్ నేచర్. అంటే మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టుగా గత 10-15 రోజులుగా మార్కెట్స్లో సైడ్ వేస్ మూమెంటం అనేటువంటిది ఉంది కాబట్టి సో డైరెక్షనల్ బెట్ వచ్చేటువంటి అవకాశం ఎప్పుడైతే ఉంటుందంటే ఈ 23,800 లెవెల్స్ ఒకవేళ బ్రీచ్ అయితే కనుక వాళ్ళు కూడా అగ్రెసివ్గా షార్ట్స్ బిల్డప్ చేసేటువంటి అవకాశం మనకు కనబడుతుందని చెప్పేసి మనం చూడొచ్చు. రైట్ సార్, మార్కెట్ మళ్ళీ కోలుకోవడానికి ఎంత సమయం పట్టే ఛాన్స్ ఉంది? సో ఆల్రెడీ కోలుకోవడానికి ఏంటంటే ఇప్పుడు జరగబోతున్నటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ 23,000 లెవెల్స్ ఆ లెవెల్స్ ఒకవేళ హాల్ట్ అయితే కనుక అప్పటికి గ్లోబల్ మార్కెట్స్ నుంచి కాస్త పాజిటివ్ న్యూస్ వస్తే కనుక 23,000 లెవెల్స్ క్యాన్ బి అ గుడ్ సపోర్ట్. ఒకవేళ అది కానీ మిడిల్ ఈస్ట్ అన్సర్టనిటీ పెరగడం, తర్వాత ఇన్ఫ్లేషన్ అనేటువంటిది హైయర్ లెవెల్స్లో ఉండడం, క్వార్టర్లీ రిజల్ట్స్ అనేటువంటివి మరీ ఇంకా సర్ప్రైజింగ్గా లేకపోవడం, మేనేజ్మెంట్ కామెంటరీ పాజిటివ్గా లేకపోతే కనుక ఈ ఫ్యాక్టర్స్ అనేటువంటివి ఎస్పెషల్లీ లార్జ్ క్యాప్ స్టాక్స్లో అయితే కనుక వెయిటేజ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది మనకి. అదే మిడ్ అండ్ స్మాల్ క్యాప్కి వచ్చేటప్పుడు అయితే కనుక స్టాక్ స్పెసిఫిక్ ఆపర్చునిటీస్ అయితే క్లియర్ కట్గా చూస్తున్నాం కాబట్టి వాటిల్లో పాజిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ వాటి వైపు ట్రేడ్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, రాబోయే రోజుల్లో ఏ అంశాలు మార్కెట్ని ప్రభావితం చేయొచ్చు? ఒకటి ఇందాక మనం చెప్పినట్టు ఏంటంటే ఈ ఎక్స్పైరీ వీక్ ఏదైతే చాలా క్రూషియల్ ఉందో సో ఈ రోల్ ఓవర్స్ ఏవైతే ఉన్నాయో స్టాక్ తాలూకా రోల్ ఓవర్స్ కావచ్చు అండ్ ఇండెక్స్ పొజిషనింగ్ ఏదైతే ఉందో సో లాస్ట్ 2 months తాలూకా మంత్లీ క్యాండిల్స్ చూస్తే కనుక నారో రేంజెస్ కింద ఉన్నాయి. సో ఇప్పుడు రేంజ్ ఎక్స్పాన్షన్కి పాసిబిలిటీ అయితే ఎక్కువ కనబడుతుంది. ఆ రేంజ్ ఎక్స్పాన్షన్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం 23,800 లెవెల్స్ కనుక బ్రేక్ అయితే కనుక ఆబ్వియస్లీ ట్రెండింగ్ నేచర్ అనేటువంటిది క్లియర్ కట్గా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి సో అప్ సైడ్ లెవెల్స్ 24,200 ఒకసారి క్రూషియల్గా వాచ్ చేస్తున్నాము. అండ్ రాబోయేటువంటి రోజుల్లో మనం ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇంకా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇంకా డెలివర్ చేయాల్సినటువంటి రిజల్ట్స్లో ఏమైనా సర్ప్రైజెస్ ఉంటే కనుక ఇండెక్స్కి కాస్త సపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది మనకి. అండ్ దీంతోపాటు ఏంటంటే మిడిల్ ఈస్ట్ తాలూకా కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో సో దోస్ వుడ్ బి మేజర్ థింగ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. రైట్ సార్, ప్రస్తుతం ఏ రంగాల్లో పెట్టుబడి పెట్టడం కాస్త సురక్షితం అంటారు? ఒకటి ఏంటంటే డిఫెన్సివ్ సెక్టర్స్లో అయినటువంటి FMCG కావచ్చు, ఫార్మా కావచ్చు, అంటే వాటిల్లో డబ్బులు నష్టపోకుండా ఉండేటువంటి అవకాశం లేదని మనం చెప్పం కానీ కాస్త తక్కువ నష్టభయం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మెటల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ మెటల్స్ అనేటువంటి గ్లోబల్గా ఇండస్ట్రియల్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రియల్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ 1 monthలో చూస్తే కనుక సిగ్నిఫికెంట్ ర్యాలీస్ అనేటువంటివి చూసాం కాబట్టి సో ఈ మెటల్స్ వైపు కాస్త పాజిటివ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం FMCG తాలూకా స్టాక్స్ కావచ్చు ఆర్ ఫార్మా స్టాక్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఏంటి కాస్త పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి వాటిల్లో మనీని షార్ట్ టర్మ్ పార్క్ చేసుకోవడానికి అనేటువంటి ఒక పాసిబుల్ ఆపర్చునిటీ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్లో వాలటిలిటీ పెరిగేటప్పుడు ఆర్ ట్రెండింగ్ నేచర్ వచ్చేటప్పుడు ఏంటంటే షార్ప్ అండ్ వైలెంట్ మూవ్స్ కూడా ఇంట్రాడేలో కనబడుతుంటాయి. షార్ట్ టర్మ్లో ఒక 2-3 days కైండ్ ఆఫ్ స్పైక్స్ కూడా వస్తుంటాయి కాబట్టి ఆ స్పైక్స్ని చాలా జాగ్రత్తగా ప్లే చేయాల్సినటువంటి అవసరం రిటైల్ ట్రేడర్స్ కావచ్చు ఆర్ ప్రొఫెషనల్ ట్రేడర్స్కి అయితే కనుక చాలా క్రూషియల్గా మారుతుంటాయి. అటువంటిప్పుడు ఏంటి అంటే ఏదైనా ఒక స్టాక్ 10% పడడం లేదంటే ఏదైనా ఒక సెక్టర్ 5% పడింది అంటే కనుక షార్ప్ పుల్ బ్యాక్స్ కూడా అదే రకంగా 2-3% పుల్ బ్యాక్స్ అనేటువంటివి ఒక 1-2 days పాటు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి టెంపరీ ఆపర్చునిటీస్ని కూడా క్యాప్చర్ చేసుకోవడానికి ట్రేడర్స్ కానీ లేదంటే HNIs ఎవరైతే ఉంటారో వాళ్ళు
రెడీగా ఉంటే కనుక మనీ మేకింగ్ ఆపర్చునిటీస్ అనేటువంటి మార్కెట్లో క్లియర్ కట్గా కనబడుతున్నాయి. రైట్ సార్. సార్ ముడి చమురు ధరలు ఇంకా పెరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకటి ఆల్రెడీ ఇప్పటికున్నటువంటి ట్రెండ్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 40% ఆఫ్ ది ప్రైసెస్ అనేటువంటి రీబౌండ్ అవ్వడం చూసాం మనం. ఎందుకంటే వచ్చినటువంటి లెవెల్స్ నుంచి ఇప్పుడు చూసుకుంటే 60, 62, 65 మధ్య నుంచి ఉన్నటువంటి లెవెల్స్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 96 లెవెల్స్ వరకు మనం చూసాం. కాబట్టి దీంతో పాటు నిన్న కూడా న్యాచురల్ గ్యాస్ ప్రైసెస్లో కూడా కాస్త మొమెంటం అనేటువంటిది చూసాం మనం. అండ్ అట్ ద సేమ్ టైం గ్లోబల్గా కమోడిటీ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ సల్ఫర్ ప్రైసెస్ అనేటువంటి కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఇన్ఫ్లేషన్ మీద ఇంపాక్ట్ అనేటువంటి చూపించేటువంటి అంశాలు మనకి. సో ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే కనుక ఇప్పుడు ఆర్బీఐ తాలూకా లెవెల్స్ 4% నుంచి 4.32%కి ఒకవేళ మూవ్ అయింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మంత్ కూడా ఇదే కైండ్ ఆఫ్ లెవెల్స్లో ఉంటే కనుక సిగ్నిఫికెంట్గా ఆర్బీఐ మీద మళ్ళీ ప్రెషర్ బిల్డ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. 4.6 లెవెల్స్కి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇన్ఫ్లేషన్. దానికి తోడు మనకి మాన్సూన్ తాలూకా షార్టేజ్ అనేటువంటిది ఏదైతే డెఫిసిట్ కూడా చూస్తున్నామో, సో దట్ కెన్ ఆల్సో ప్లే వెరీ క్రూషియల్ రోల్ అని చెప్పేసి అని మనం చెప్తున్నాం. సో ఇక్కడ క్రూడ్ ఆయిల్ తాలూకా ఎలివేటెడ్ ప్రైస్ లెవెల్స్తో పాటు మిగతా డొమెస్టిక్ పారామీటర్స్ కనుక ఒకవేళ యాడ్ ఆన్ అయితే కనుక చాలా ఇన్ఫ్లేషన్ లెవెల్స్ అయితే కాస్త పెరిగేటువంటి అవకాశం మనకి క్లియర్ కట్గా చూస్తున్నాం. సార్ రూపాయి విలువ మరింత బలహీనపడే అవకాశం ఉందా? ఒకటి మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టుగా ఏంటంటే ఆర్బీఐ తాలూకా FCNR డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో, సో దానివల్ల కొంతవరకు పతనం అనేటువంటిది కాస్త ఆగిందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇప్పుడు FIIs తాలూకా అమ్మకాలు అనేటువంటివి మళ్ళీ లాస్ట్ 2 days నుంచి స్టార్ట్ అయింది. ఒకవేళ అదే పరిణామం కనుక కంటిన్యూ అయితే కనుక కాస్త బలహీనపడేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఆర్బీఐ ఇస్ ఆల్సో కీన్లీ వాచింగ్ ఇట్. సో మరి 100 వైపు పరుగులు తీసేటువంటి లెవెల్స్లో ఆర్బీఐ ఉంటుందా లేదా అనేటువంటిది వీ హ్యావ్ టు సీ దేర్. అంటే వాళ్ళు కూడా గ్లోబల్గా ఉన్నటువంటి డాలర్ ఇండెక్స్ మూవ్మెంట్స్ అనేటువంటివి చూసుకుంటున్నారు. మిడిల్ ఈస్ట్ తాలూకా న్యూస్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి ఆబ్వియస్లీ రూపాయి తాలూకా పత్రం ఏదైతే ఉందో, సో దానికి క్రూషియల్గా మనం చూస్తుంది ఏంటంటే FIIs తాలూకా అవుట్ఫ్లోస్ ఆర్ వెరీ మేజర్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. సో వీళ్ళు ఎంతవరకు అమ్మకాలు అనేటువంటివి ఇంకా కంటిన్యూ చేస్తారనేటువంటిది, మన రూపీ మీద ప్రెషర్ ఎంతవరకు బిల్డ్ అవుతుంది అనేటువంటిది వెయిట్ అండ్ వాచ్ మోడ్లో చూడాల్సింది. సార్ ఈ పరిస్థితి సాధారణ ప్రజలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? సో ఆల్రెడీ మిడిల్ క్లాస్ తాలూకా ఇన్కమ్ లెవెల్స్ అయితే కనుక సిగ్నిఫికెంట్గా తగ్గుతున్నాయి. వాళ్ళ తాలూకా సేవింగ్ పొటెన్షియాలిటీ అయితే కనుక తగ్గుతున్నదని చెప్పేసి మనకి క్లియర్ కట్గా పారామీటర్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఏవైతే వస్తున్నాయో ఆర్ ఫ్యాక్ట్స్ ఏవైతే వస్తున్నాయో, సో మిడిల్ క్లాస్ పర్చేసింగ్ పవర్ అనేటువంటిది తగ్గడం జరుగుతున్నది. వాళ్ళకు ఉన్నటువంటి సేవింగ్ పొటెన్షియాలిటీ తగ్గుతున్నది, ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియాలిటీ అనేటువంటి తగ్గుతున్నది. కాబట్టి అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఏంటంటే రీసెంట్గా వచ్చినటువంటి డేటా ప్రకారం ఏంటంటే క్రెడిట్ కార్డ్ లోన్స్ తాలూకా డేటా పరంగా చూసుకున్నా, లేకపోతే పర్సనల్ లోన్స్ తాలూకా డేటా చూసుకున్నా కూడా ఏంటంటే బారోయింగ్స్ అనేటువంటివి పెరుగుతున్నాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లెవెల్స్లో. సో ఈ రెండు ఏంటంటే సిగ్నిఫికెంట్ అలార్మింగ్ సిచ్యువేషన్ అని మనం చెప్పం. కానీ జెన్జీకి ఉన్నటువంటి ఫైనాన్షియల్ లిటరసీ కావచ్చు, ఫైనాన్షియల్ టెక్నాలజికల్ లిటరసీ కావచ్చు, సో దీనివల్ల ఏంటంటే మిక్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేటువంటివి చూస్తున్నాం మనం. అంటే సేవింగ్ కన్నా కూడా బారో చేసుకొని ఖర్చు పెట్టాలి అనేటువంటి ట్రెండ్ క్లియర్ కట్గా మన ఈ జనరేషన్, ఎగ్జిస్టింగ్ జనరేషన్ వాళ్ళకి అయితే కనుక క్లియర్ కట్గా కనబడుతుంది. కాబట్టి అవి సేవింగ్ ప్యాటర్న్ మీద క్లియర్ కట్గా ఇంపాక్ట్ అయితే చూపిస్తాయి. ఎందుకంటే మనం ఒక 1000 రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన చోట కేవలం 200, 300 పెడితే కనుక ఆబ్వియస్లీ మార్కెట్లో ఇన్ఫ్లోస్ అనేటువంటివి డిఐఎస్ తాలూకా SIP ఫ్లోస్ మీద కూడా క్లియర్ కట్గా చూపిస్తుంది. కాబట్టి మార్కెట్లో డిఐఎస్ తాలూకా సపోర్ట్ ఇంతవరకు ఏదైతే మనం చూసామో అది ఒకవేళ కనుక బయింగ్ సపోర్ట్ లేకపోతే అండ్ అట్ ద సేమ్ టైం FIIs తాలూకా సెల్లింగ్ ఎక్కువ పెరిగితే కనుక ఆబ్వియస్లీ మార్కెట్ 23,000 లెవెల్స్ చూసేటువంటి అవకాశం కూడా మనకు ఉంటుంది. రైట్. నరసింగారావు గారు బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది ఈరోజు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. తిరిగి రేపు కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ YK TV. ఇది తెలుగు వారికి ఉండి చెప్పడు.